హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం కోడిగుడ్డు ఉల్లిపాయ పులుసు చేసుకుందాం రండి, చూపిస్తా. దానికి కావాల్సినవి కోడిగుడ్లు, మీకు కావాల్సినన్ని 5-6 ఉల్లిపాయలు, 4-5 పచ్చిమిర్చి, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, 1 టమాటా. ఇప్పుడు మనం కోడిగుడ్లో ఆయిల్, ఉప్పు, కొంచెం ఆయిల్ కొంచెం ఉప్పు వేసుకొని పొయ్యి మీద వేసుకోవాలండి. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలి. వాటర్ పోసి నానబెట్టుకోవాలండి. ఇప్పుడు ఉల్లిగడ్డలు తొక్కంతా తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. లావుగా కట్ చేసుకోకూడదండి, సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా 2 ముక్కలు చీలికలుగా చేసుకోవాలండి. ఇలా చీలికలుగా చేసుకోవాలి. టమాటా పై తీసేసి సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు పొయ్యి మీద తపాలు పెట్టుకొని మనం కూరకు సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఒక 4-5 టేబుల్ స్పూన్స్ పడతాయండి. కొంచెం తాలింపు గింజలు వేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూను పసుపు వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. మొత్తం కలిసేటట్టు కలిదిప్పుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు బాగా మగ్గేటట్టు మగ్గనిచ్చుకోవాలి. అడుగంటకుండా కలిదిప్పుకోవాలి. ఇప్పుడు ఒక టమాటా వేసుకోవాలి. టమాటాలు బాగా మగ్గేటట్టు మగ్గనిచ్చుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకోవాలి. నేను కల్లుప్పు వాడతానండి. పులుసుల్లో కల్లుప్పే టేస్ట్గా ఉంటుంది. అంతా కలిసేటట్టు కలిదిప్పుకొని ఒక 5 మినిట్స్ మగ్గించుకోవాలి. ఇలా ఆయిల్ బయటకు వచ్చేటట్టు మగ్గనిచ్చుకోవాలి. టమాటా కూడా బాగా మగ్గిందండి. ఇప్పుడు 2 or 3 టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి. మేమైతే కారం ఎక్కువే తింటామండి, అందుకే 3 టేబుల్ స్పూన్స్ వేసాను. మీకు సరిపడినంత వేసుకోండి. ఇదంతా మగ్గేటట్టు బాగా మగ్గనిచ్చుకోవాలి కారం కూడా. ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండు గుజ్జుగా పిసుక్కోవాలి. కారం మగ్గి ఆయిల్ బయటకు వచ్చింది కదండి. మళ్ళీ ఒకసారి అంతా కలిదిప్పుకొని ఇప్పుడు ఈ చింతపండు గుజ్జు పోసుకోవాలి. మీకు పులుపులకు సరిపోయేటట్టు పోసుకోండి. మాకైతే ఈ పులుపు సరిపోయిద్దండి. మేము అట్లా ఎక్కువ తినము, అలా అని తక్కువ తినము, మీడియంగా తింటాం. దానికి తగ్గట్టు కొంచెం వాటర్ పోసుకోండి. మూత పెట్టించుకొని దగ్గరికి వచ్చేటట్టు కాసేపు హై ఫ్లేమ్లో ఉడకనివ్వాలండి.
ఈలోపు మనం గుడ్లు ఉడికించుకున్నాం కండి, అవి పొట్టు తీసుకోవాలి శుభ్రంగా. మనకు నూనె ఉప్పు వేస్తే అలా పగిలిపోకుండా గుడ్లు వస్తాయండి నీట్గా. అన్ని పొట్లు తీసుకున్నాక గుడ్డుకి ఇలా ఘాట్లు పెట్టుకోవాలండి. ఉప్పు కారం మొత్తం దాంట్లో పోతుంది. అలా ఘాట్లు పెట్టుకుంటే ఉప్పు కారం మొత్తం లోపలికి కూడా వెళ్తుంది. పులుసు అట్లా దగ్గరకు ఉడికాక మనం గుడ్లు ఉడికించుకుని వేసుకోవాలి. వేసుకున్నాక మొత్తం కలిదిప్పుకోవాలి ఒకసారి. అలా కుతుకుతా ఉడికేటప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోవాలండి. కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, అంటే నా దగ్గర లేదండి, మీ దగ్గర ఉంటే మీరు వేసుకోండి. ఇలా ఇంకొంచెం కూర దగ్గర పట్టాక ఒక టీ స్పూన్ వరకు ధనియాలు, జీలకర్ర, ఎల్లిపాయ, ఆల్ స్పైసెస్ వేసుకొని మిక్సీ పట్టుకున్న ధనియాల పొడి ఉందండి నా దగ్గర, అది ఒక టీ స్పూన్ వేసుకున్నాను. వేసుకొని అంతా కలిపుకోవాలండి, అంతా కలిసేటట్టు. అంతేనండి, ఉప్పు కారం అంతా సరిపోయింది. అంతేనండి, టేస్టీగా సింపుల్గా కోడిగుడ్డు ఉల్లిపాయ పులుసు అండి. మీకు కనుక నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుందండి. చికెన్ మటన్ల కంటే ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. చూపిస్తావు, ఉల్లిపాయలుగా, కోడిగుడ్లుగా, పులుపులుగా, కారంగా చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు కనుక నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ టు వాచ్ అండి.